Hi, hello, namaste. Welcome to Dare to Success YouTube channel. My dear students, today we are discussing about inverse trigonometric functions chapter. So already I have updated and uploaded 7 chapters in our YouTube channel Aims Dare to Success. So first day, daily one chapter, 40 days, 40 chapters I will upload in our channel. So my dear students, please listen carefully. Success will come to your channel. Sir, first of all, I can start our today's topic is inverse trigonometric functions chapter. Okay, my dear students, along with the core concepts and tricks. So, first concept is the function f is interval minus 1 comma 1 defined by f of x equal to sin x is a bijective function. So already I have discussed with you what is bijective function in functions chapter. So please go through that chapter and listen one more time. You can understand bijective function. And next, according to this, the inverse function means f inverse is mapping from closed interval minus 1 comma 1 to closed interval minus pi by 2 comma pi by 2 is also a bijective function or bijection. So this function is called, it is called inverse sine function. Why? Because f of x is equal to sin x ఇచ్చినాడు కాబట్టి it is called inverse sine function. ఇక్కడ ఇన్వర్స్ నేమో ఇంకొకలాగా కూడా అనుకోవచ్చు, ఏంటంటే ఆర్క్ సైన్ ఫంక్షన్. ఆర్క్ సైన్ ఫంక్షన్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై సైన్ ఇన్వర్స్, లేదంటే ఆర్క్ ఏఆర్సి ఆర్క్ సైన్ అని కూడా డిఫైన్ చేస్తాం. సరే, ఇక్కడ మనకి అకార్డింగ్ టు ప్రీవియస్ అబౌవ్ ద కాన్సెప్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థీటాగా కన్సిడర్ చేస్తే ఈ సైన్ ఇన్వర్స్ ఇటు వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ 1 కామా 1 అవుతుంది. సో ఇది మనకి కాన్సెప్ట్ రిలేటెడ్ trick. Okay, next one is if theta is belongs to closed interval minus pi by 2 comma pi by 2 అయితే then sin theta is equals to sin theta నే అంటుండు. ఇందులో ఏం చేంజెస్ ఉండవు అంటుండు. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈజ్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ 1 అయితే దెన్ సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది కూడా మనం యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ట్రిక్ అనమాట. ఇప్పుడు మనము
రాసుకున్న వరకు రాసినాం కదా. అండ్ న్యూ వన్, ఇఫ్ theta is belongs to minus pi by 2 comma pi by 2, then sine inverse of sin theta is equals to theta. theta వచ్చినప్పుడు 90s -90 to 90 వచ్చింది. x వచ్చినప్పుడు -1, 1 వచ్చింది. ఓకే, జర ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్ ద లాస్ట్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా, లేదు సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు సైన్ అయిపోయింది, అట్లనే కాసు. సో టోటల్గా కదా అంత మళ్ళీ అంత రాసుకుంటూ అవసరం లేదు. సో నౌ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా అయితే ఈ కాస్ ఇన్వర్స్ ఇటు వచ్చింది అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా ఫర్ all x belongs to closed interval -1, 1 అవుతుంది. లైక్ దట్ వన్ మోర్ ట్రిక్ వచ్చేసి, ఇఫ్ థీటా ఈజ్ బిలాంగ్స్ టు closed interval 0, pi, then cos theta is equals to cos theta. theta is belongs to closed interval 0, pi అయితే then cos theta is equals to cos theta. నెక్స్ట్ వన్, if x belongs to closed interval -1, 1, ఈ ఇంటర్వల్స్ ఎందుకు అంటున్నామంటే వాటి రేంజ్ వాల్యూస్ ఇలా ఉన్నాయి కాబట్టి, దెన్ cos of cos inverse x is equals to x అనమాట. cos inverse x is equal to x. ఇప్పుడు theta related, if theta is belongs to closed interval 0, pi, then cos inverse of cos theta is equals to theta. theta వాల్యూ వస్తే క్లోజ్డ్ ఇంటర్వల్ 0, pi, దెన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు థీటా వస్తుంది. నౌ tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్, సో స్టాండర్డ్ కాబట్టి ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా అయితే ఈ tan ఇన్వర్స్ ఇటువైపుకి వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan theta. x is equals to tan theta for all x belongs to R. For all x belongs to R. సో ఇప్పుడు మనము ఇఫ్ theta is belongs to రియల్ నెంబర్ కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాదు. సో -pi/2, pi/2. ఓకే, theta belongs to open interval -pi/2, pi/2, then tan theta equal to tan theta, no changes at all. Like that, if x is belongs to R, ఇది ఇక్కడ అనుకుంటున్నాం కదా, if x is belongs to R, then tan inverse x is equal to x అవుతుంది. Like that, if theta is belongs to same open interval -pi/2, pi/2, then tan inverse of tan theta is equals to theta. ఇప్పుడు ట్యాన్కి రిలేటెడ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో tan తర్వాత ఏమొస్తుంది, సైన్ రెసిప్రోకల్ కొసికెంట్ వస్తుంది. కొసికెంట్ తర్వాత సికెంట్ వస్తుంది. 1 by 1 మనం రాసుకోవాలి. సో నౌ ఐ ఆమ్ మూవింగ్ నెక్స్ట్. సో సైన్కి రెసిప్రోకల్ వచ్చేసి కొసికెంట్ కాబట్టి కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా ఇంప్లైస్ కొసికెంట్ ఇన్వర్స్ ఇటు వచ్చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ థీటా.
for all x belongs to open interval minus infinity comma closed interval minus 1 union closed interval 1 comma open interval infinity. ఓపెన్ ఇంటర్వల్ ఎందుకు రాస్తాం ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ మీన్స్ వీ కాంట్ డిఫైన్ దట్ వాల్యూ, డిఫైన్ చేయలేని నెంబర్ని ఇన్ఫినిటీ అంటాం. అది మైనస్ ఇన్ఫినిటీ అయినా ప్లస్ ఇన్ఫినిటీ అయినా ఓపెన్ ఇంటర్వల్లే రాసుకోవాలి. Next trick, according to cosecant, theta is belongs to minus pi by 2 comma 0, minus pi by 2 ఏమో closed interval, 0 ఏమో open interval యూనియన్, మళ్ళీ ఓపెన్ ఇంటర్వల్ 0 క్లోజ్డ్ ఇంటర్వల్ pi by 2. ఓకే, అంటే మనకి ఇప్పుడు కొసికెంట్లో స్టార్టింగ్ ఎండింగ్ మైనస్ pi by 2 కామా pi by 2 క్లోజ్డ్ ఇంటర్వల్లో వాల్యూస్ వస్తాయి, మధ్యలోవి ఇన్వాల్వ్ అవ్వట్లే, 0 అని చూపిస్తుండు. దెన్ ఈ ఇంటర్వల్స్ మనకి వాటి యాంగిల్స్ని స్పెసిఫై చేస్తున్నాయి. కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ థీటా ఓన్లీ. అండ్ నెక్స్ట్, ఇఫ్ x is belongings to open interval minus infinity comma closed interval 1 union closed interval 1 comma open interval infinity అట్లా అయిందనుకోండి, దెన్ cosecant ఆఫ్ cosecant ఇన్వర్స్ x is equal to x అవుతుంది. ఇప్పుడు x అయిపోయింది కదా, నెక్స్ట్ థీటా రిలేటెడ్. ఇఫ్ theta is belongs to closed interval minus pi by 2 comma open interval 0 union open interval 0 comma closed interval pi by 2, then cosecant inverse of cosecant theta is equals to theta. ఓకే, నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ వచ్చేసి సెకెంట్ వస్తుంది కాబట్టి సెకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు థీటా. సెకెంట్ ఇన్వర్స్ ఇటువైపుకి వచ్చేసింది అనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సెకెంట్ థీటా. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగింగ్స్ టు open interval minus infinity comma closed interval minus 1 union మళ్ళీ closed interval 1 comma open interval infinity. సో ఇందులో మనకి ఇఫ్ theta is belongings to closed interval 0 comma open interval pi by 2 union ఓపెన్ ఇంటర్వల్ pi by 2 క్లోజ్డ్ ఇంటర్వల్ pi అయితే, దెన్ సెకంట్ థీటా ఈజ్ సెకంట్ థీటా ఓన్లీ. ఓకే, ఇప్పుడు మనము ఎక్స్ బిలాంగింగ్స్ టు రాసుకోవాలి. ఇఫ్ ఎక్స్ బిలాంగింగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ ఇంటర్వల్ minus 1 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1 కామా ఓపెన్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ అయితే, then secant of secant inverse x equal to x అవుతుంది. లైక్ దట్. ఇప్పుడు థీటాకి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇది ఇక్కడ ఉన్నదే వస్తుంది. ఇఫ్ థీటా బిలాంగింగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 కామా ఓపెన్ ఇంటర్వల్ pi by 2 యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ pi by 2 కామా క్లోజ్డ్ ఇంటర్వల్ pi అయితే, దెన్ secant inverse of secant theta is equals to theta అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్, tan రెసిప్రోకల్ వచ్చేసి cot inverse x is equal to theta అయితే cot inverse coming into this side we get x is equals to cot theta. ఓకే, x is equals to cot theta అవుతుంది. For all x is belongings to R. Okay, according to this, if theta is belongings to open interval 0 open interval
pi. Then cot theta is equals to cot theta అని అవుతుంది. Like this we will continue. If x is belonging to R అయితే then cot of cot inverse x equal to x అవుతుంది. మళ్ళీ again if theta is belonging to same open interval 0 open interval pi, then cot inverse of cot theta is equals to theta. సో మనకి ఇప్పుడు వరకు సైన్ అయిపోయింది. ఓకే, సైన్ రిలేటెడ్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ వన్ కాస్, నెక్స్ట్ వన్ tan, నెక్స్ట్ వన్ కొసీకెంట్, అండ్ నెక్స్ట్ సీకెంట్, అండ్ నెక్స్ట్ కాట్. సో ఇవి మనకి కంప్లీట్ అయిపోయినాయి కాన్సెప్ట్ రిలేటెడ్. నెక్స్ట్ we can move to range domain. ఆల్రెడీ ఫంక్షన్స్ చాప్టర్లో అయిపోయింది, సేమ్ టు సేమ్ వస్తుండే. ఓకేనా, సేమ్ టు సేమ్ వస్తుంది కాబట్టి మనం ఒక్కసారి డిస్కస్ చేయాలి కాబట్టి మళ్ళీ చేద్దాము. లేదంటే ఒకసారి మీరు అక్కడికి మూవ్ అయిపోయి చెక్ చేసుకోండి, బాగుంటుంది. సరే, నేను ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ ఐ కెన్ రైట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్కి రిలేటెడ్ డొమైన్, ఆ ఫంక్షన్కి రిలేటెడ్ రేంజ్ రాయాలి. జస్ట్ ఇన్వర్స్ కాబట్టి నేనేం రాస్తా అంటే ఫంక్షన్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏమొస్తుంది, క్లోజ్డ్ ఇంటర్వల్ -1, వస్తుంది. ఓకేనా, మరి రేంజ్ వచ్చేసి క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2 వస్తుంది. రైటా? నెక్స్ట్ we can move to cos inverse x. ఈ cos inverse xకి డొమైన్ వచ్చేసి క్లోజ్డ్ ఇంటర్వల్ -1, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇదే, కాస్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ కాపీ పేస్ట్. అయితే రేంజ్ ఒక్కటి కొద్దిగా మారిపోతుంది, క్లోజ్డ్ ఇంటర్వల్ 0, క్లోజ్డ్ ఇంటర్వల్ π అనమాట. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ వచ్చేసి రియల్ నెంబర్ 6. ఇంకా మనం దేనికి పోవాలి, రేంజ్ రాసుకోవాలి. రేంజ్ వచ్చేసి ఓపెన్ ఇంటర్వల్ -π/2, ఓపెన్ ఇంటర్వల్ π/2. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వాట్ ఈజ్ దిస్, నెక్స్ట్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ అయిపోయింది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి రెసిప్రోకల్ వచ్చేసి కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఈ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ వచ్చేసి ఓపెన్ ఇంటర్వల్ -∞, క్లోజ్డ్ ఇంటర్వల్ -1, యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఓపెన్ ఇంటర్వల్ ∞ని ఇలా కూడా రాసుకోవచ్చు. రియల్ నెంబర్లో నుంచి ఓపెన్ ఇంటర్వల్ -1, మైనస్ చేస్తే వచ్చేది డొమైన్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము రేంజ్ రాసుకోవాలి. ఆ రేంజ్ ఏంటమ్మా అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, ఓపెన్ ఇంటర్వల్ 0, యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ 0, క్లోజ్డ్ ఇంటర్వల్ π/2. ఓకే, సో ఇప్పుడు మనకి కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి ఐ థింక్ సో మళ్ళీ సేమ్ టు సేమ్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇదే కాపీ పేస్ట్. అంటే ఓపెన్ ఇంటర్వల్ -∞, క్లోజ్డ్ ఇంటర్వల్ -1, యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఓపెన్ ఇంటర్వల్ ∞ni. లైక్ దిస్ ఆల్సో వీ కెన్ రైట్ రియల్ నెంబర్లో నుంచి -1, మైనస్ చేస్తే డొమైన్ ఆఫ్ ద సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. అయితే ఇక్కడ మనకి వేరేది వస్తుంది, కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇది రాదు.
సో అక్కడ ఏంటంటే రేంజ్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, ఓపెన్ ఇంటర్వల్ π/2 యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ π/2, closed interval π. After this last one, tan inverse x की reciprocal is cot inverse x. మరి కాట్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ వచ్చేసి tan ఇన్వర్స్ ఎక్స్ ఏముందో అదే వస్తుంది. ఓకే, ఇంకా కాట్ ఇన్వర్స్ ఎక్స్కి రేంజ్ వచ్చేసి ఓపెన్ ఇంటర్వల్ 0, ఓపెన్ ఇంటర్వల్ π వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మనకి ఫంక్షన్స్ చాప్టర్లో వచ్చింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనకి మళ్ళీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ చాప్టర్ రిలేటెడ్ మళ్ళీ ఒక్కసారి ఇది ఒక్కటే రాసినాను. సో ఫంక్షన్స్ చాప్టర్కి వెళ్తే అన్నీ వస్తాయి. సైన్ ఎక్స్కి, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి, సైన్ హెచ్ఎక్స్కి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి అన్నీ డొమైన్ రేంజ్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనము రిలేటెడ్ టు న్యూ ట్రిక్, న్యూ కాన్సెప్ట్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x వాల్యూ కావాలంటే మైనస్ బయటకు వస్తుంది, మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. అయితే ఇక్కడ ఇంటర్వల్ కూడా ఇస్తుండునన్న గుర్తుపెట్టుకోండి. లేదు ఇంటర్వల్ గురించి ఏమి టెన్షన్ అవసరం లేదు. జస్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x వాల్యూ మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గుర్తుపెట్టుకున్న చాలు. సో ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1 వచ్చేసింది. లైక్ దట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x వాల్యూ పై మైనస్ కాస్ ఇన్వర్స్ వస్తుంది, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1 వస్తుంది. లైక్ దిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది, మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్. హియర్ ఇంటర్వల్ వచ్చేసి ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ కాస్, ఇగో ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1 tan కాట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ గుర్తుపెట్టుకోవాలి. సో tan అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు రెసిప్రోకల్ వాల్యూస్కి వెళ్ళిపోదాం. సైన్ ఇన్వర్స్కి రెసిప్రోకల్ వచ్చి కోసికెంట్ ఇన్వర్స్. సో కోసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కోసికెంట్ ఇన్వర్స్ x అవుతుంది. సో ఇక్కడ ఫర్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1, క్లోజ్డ్ ఇంటర్వల్ -1 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఓపెన్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ. లైక్ దట్ we will do it. నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ సెకండ్ కాబట్టి సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ సెకండ్ ఇన్వర్స్ x వస్తుంది. సో హియర్ ఫర్ x బిలాంగ్స్ టు ఇంటర్వల్ రాసుకోవాలి. సెకండ్ ఇన్వర్స్ ఎక్స్కి వచ్చేసి మళ్ళీ సేమ్ టు సేమ్ ఇదే ఓపెన్ ఇంటర్వల్ -∞, క్లోజ్ యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఓపెన్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ. అండ్ ట్యాన్కి రెసిప్రోకల్ వచ్చి కాట్ కాబట్టి కాట్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది, పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. హియర్ ఇంటర్వల్ ఈజ్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో ఇవి మనకి బ్రాకెట్లో -x వస్తే ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ ఓన్లీ ఇలా ఉంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, కోసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x రాసుకోవచ్చు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్.
for x belongs to closed interval -1 comma open interval 0 union open interval 0 comma closed interval 1. అలాగే one more cos inverse of x equal to cos inverse of x is equal to secant inverse of 1 by x for x belongs to మళ్ళీ సేమ్ sin inverse x ఇదే closed interval -1 comma open interval 0 union open interval 0 comma closed interval 1. Like this, my dears, tan inverse of x is equals to cot inverse of 1 by x for x belongs to open interval 0 comma open interval infinity. And one more interval will change it, my dears. So tan inverse x is equals to minus pi plus cot inverse of 1 by x అయినప్పుడు for x belongs to open interval -infinity to comma 0 ఇవి నెగటివ్ వాల్యూస్ వస్తే ఇక్కడ tan ఇన్వర్స్ x is equal to minus pi plus cot inverse 1 by x అని రాసుకోవాలి. సో నెక్స్ట్ మై డియర్స్, ఇఫ్ x belongs to closed interval -1 comma 1 ఇంటర్వల్కి ఉన్నప్పుడు దెన్ sin inverse x ప్లస్ cos inverse x వాల్యూ pi by 2 వస్తుంది. sin inverse x ప్లస్ cos inverse x is equals to pi by 2. అండ్ వన్ మోర్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ x belongs to r దెన్ tan inverse x ప్లస్ cot inverse x is equals to pi by 2 వస్తుంది. అండ్ next one, if x belongs to open interval -infinity comma closed interval -1 union closed interval 1 comma open interval infinity అయినప్పుడు then secant inverse x plus cosecant inverse x is equals to pi by 2 రాసుకోవచ్చు. or cosecant inverse x plus secant inverse x is equals to pi by 2 రాసుకోవచ్చు. కొంచెం అటు ఇటు జిగ్జాగ్ అయినా ఏం కాదు, 1 + 2 is equal to 2 + 1 లాగానే వస్తుంది. సో యూ డోంట్ వరీ మై డియర్స్. సో నెక్స్ట్ న్యూ ట్రిక్ ఈజ్ కమింగ్. ఇక్కడ మనకి ఈ ఇంటర్వల్స్ ఇవన్నీ రాస్తున్నాం కదా, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ ఫార్ములాని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫై చేసే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ ఇంటర్వల్స్ని కూడా చూడాల్సి వస్తుంది. అందుకనే నేను ఆ కండిషన్స్ కూడా రాస్తున్నా. ఇప్పుడు 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చిండు కదా, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చినాడు. కాబట్టి మనకి ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది. ఏమని? sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ ఆఫ్ x రాసుకొని √1 - y² పెట్టుకొని ఈసారి y ఇంటూ √1 - x² రాసుకోవాలి. అయితే హియర్ ఫర్ x² ప్లస్ y² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తేనే ఇదిగో sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ √1 - y² ప్లస్ y ఇంటూ √1 - x² రాసుకుంటాం. అయితే ఇంకొక ఇంటర్వల్కి రిలేటెడ్ sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు pi మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ మళ్ళా ఇదే వస్తుంది సేమ్ టు సేమ్ x √1 - y²
plus y into root 1 minus x square. Here the interval is for x square plus y square is greater than 1 అనేది సాటిస్ఫై చేయాలి అని అంటుండు. అయితే ఇందులో ఇంకొకటి వచ్చేసి సైన్ ఇన్వర్స్కి ఎక్స్ ప్లస్ వై కాకుండా సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై అంటుండు. సో ఇఫ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 and 0 is less than or equal to y is less than or equals to 1, then now we want to learn sine inverse x minus sine inverse y is equals to sine inverse of x into root 1 minus y square. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, y root 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది మనకు సైన్ రిలేటెడ్ 3 ఫార్ములాస్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై 2 ఇంటర్వల్స్కి రిలేటెడ్, ఇంకా సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై. Like this we can get cos inverse also 3 values. So now I am going to write if 0 is less than or equal to x less than or equals to 1, ఇంకా 0 is less than or equals to y less than or equals to 1, then we are writing cos inverse x plus cos inverse y is equals to, these are the concept tricks nana, cos inverse of x y minus root 1 minus x square into root 1 minus y square. So the interval is for x square plus y square is less than or equals to 1. Okay, like this one more condition for cos inverse x plus cos inverse y equals to pi minus cos inverse of root over 1 minus x square into root over 1 minus y square minus xy. The interval is for x square plus y square is greater than 1. And next one 0 is less than or equal to x less than or equals to 1, 0 is less than or equals to y is less than or equals to 1, then cos inverse x minus cos inverse y is equals to cos inverse of దీనిలాగా ప్లస్ వస్తుంది, మైనస్ వచ్చిందా, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి, ఎక్స్ వై ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. ఓకే, సో గివి కాస్ రిలేటెడ్ 3 tricks nana. So next we are moving to standard one tan related. సో మనకి ఇక్కడ tan related I think so కొన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి వాల్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will write tan inverse x plus tan inverse y is equals to tan inverse of, one second, tan inverse of x plus y by 1 minus xy. అయితే ఇక్కడ కండిషన్ వచ్చేసి నన్న ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంట, y గ్రేటర్ దెన్ 0 అంట, ఎక్స్ వై ఈజ్ లెస్ దెన్ 1 అంట. లైక్ దిస్ వన్ మోర్ కండిషన్ ఫర్ ద సేమ్ tan inverse x plus tan inverse y is equals to pi plus ऊपर वाल्यू सेम टू सेम పైన ఏదంటే అదే రాసుకోవాలి, x ప్లస్ y బై 1 మైనస్ xy for x is greater than 0,
y is greater than 0, here xy is greater than 1 anta. Okay, so after this మళ్ళీ సేమ్ tan inverse x ప్లస్ tan inverse y వాల్యూ కావాలి అంటే tan inverse x ప్లస్ y బై 1 మైనస్ xy. అయితే దీనికి చేంజ్ అయితే ఏం లేదు, కానీ ఇక్కడ మనకి ఈ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ఎక్స్ లెస్ దాన్ 0, y less than 0, xy is less than 1 వస్తుంది. ఓకేనా? సో లైక్ దిస్. నెక్స్ట్ వన్ tan inverse x plus tan inverse y is equal to minus pi plus tan inverse of x plus y divided tan inverse of x plus y by 1 minus xy. Here x less than 0, y less than 0, xy is greater than 1. ఈ 4 values కూడా మనకి tan inverse x plus tan inverse y రిలేటెడ్ ఉండే. ఓకే మై డియర్స్, నెక్స్ట్ నెగటివ్ వాల్యూ tan inverse x మైనస్ tan inverse y ఉంటుంది కదా, దానికి కావాలంటే ఇఫ్ x గ్రేటర్ దాన్ 0, y greater than 0 నే, యా x ఈజ్ పాజిటివ్ ఇంకా y ఈజ్ పాజిటివ్ అయితే దెన్ tan inverse x minus tan inverse y is equals to tan inverse of x minus y by 1 plus xy. మీరు గుర్తుపెట్టుకోండి అన్న, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉందనుకోండి ప్లస్ వస్తుంది. లైక్ దట్ యూ క్యాన్ రిమెంబర్. సో tan inverse x minus tan inverse y లో వన్ మోర్ ట్రిక్, x is less than 0 ఇంకా y is less than 0, then tan inverse x minus tan inverse y is equals to, this is also same to same, you can copy paste same రాసుకోండి, tan inverse of x minus y by 1 plus xy. సో ట్యాన్కి రిలేటెడ్ అన్న 6 వాల్యూస్ వచ్చినాయి, 4 ఏమో పాజిటివ్, 2 ఏమో నెగిటివ్ వచ్చేసినాయి. సో జర కొంచెం కేర్ఫుల్గా మీరు రాసుకోండి. ఐ మీన్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటేనే మీకు మంచిది, వీడియో వినుకుంటూ. ఎవ్రీ టైం వీడియో వినాలంటే కూడా మళ్ళీ ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి రన్నింగ్ నోట్స్ అయితే మంచిగా రాసుకొని సో వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. నౌ ఐ విల్ use to write a new trick to sin inverse x is equals to sin inverse of 2x into root 1 minus x square. ఇక్కడ x is less than or equals to 1 by root 2. okay, like that one more, 2 sin inverse x is equals to pi minus sin inverse of 2x into root over 1 minus x square. ఇక్కడ x is greater than 1 by root 2. okay, so after this cos related we are moving. 2 cos inverse x is equal to cos inverse of 2x square minus 1 anta. For x is less than or equals to 1 by root 2. okay, like this one more value same to same cos related. 2 cos inverse x is equals to pi minus cos inverse of 1 minus 2x square for x is greater than 1 by root 2. ఓకే, ఇప్పుడు సైన్ అయిపోయింది.
కాస్ అయిపోయింది. నౌ వీ విల్ రైట్ tan. మళ్ళీ ట్యాన్లో కొన్ని డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి కాబట్టి సో 1/1 వీ కెన్ మూవ్. 2 tan inverse x is equals to tan inverse of 2x by 1 minus x square if x square is less than 1. Okay, like this. One more, 2 tan inverse x is equals to pi plus tan inverse of 2x by 1 minus x square. సో ఇక్కడ మనకి కండిషన్ వచ్చేసి మై డియర్స్, ఇఫ్ ఎక్స్ ఈ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, సో నెక్స్ట్ ట్యాన్ రిలేటెడ్, ఇప్పుడు ఇవి ట్యాన్లోనే వచ్చినాయి. నెక్స్ట్ది 2 tan ఇన్వర్స్ ఎక్స్ ట్యాన్ల్లో ఇంకా కాసుల్లో అట్లా వస్తుంది కాబట్టి సో వీ క్యాన్ యూస్ టు రైట్. నెక్స్ట్ ఏం రాసుకోవాలంటే అమ్మ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సైన్ రిలేటెడ్ రాసుకోవాలి అంటే సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x square. Here the interval is x belongs to r, for all x belongs to r. అండ్ ఇప్పుడు కాస్ రిలేటెడ్ రాసుకోవాలి అంటే 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1 minus x square by 1 plus x square. ఇక్కడ that interval is x greater than 0. and one more, cosలోని 2 tan inverse x is minus cos inverse of 1 minus x square by 1 plus x square. ఇక్కడ ఇంటర్వల్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఓకేనా, లైక్ దిస్. ఇప్పుడు మనం 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. ఐ థింక్ మీకు బోర్ కొడుతుంది అనిపిస్తుంది. బోర్ కొడితే కొద్దిసేపు బ్రేక్ తీసుకోండి, ఎందుకంటే అప్లోడ్ అయిపోతుంది, అప్డేట్ అయ్యి అప్లోడ్ అయిపోతుంది, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చేసి నేర్చుకోవచ్చు. నేనైతే స్టాప్ చేస్తలేదు నాన్న. ఓకే, ఏమంటే కంటిన్యూగా వీడియో వినాలంటే కూడా బోర్ కొడుతుంది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, టేక్ ఫర్ సమ్ టైమ్ రెస్ట్ అండ్ అగైన్ యూ కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ ద వీడియో. ఎందుకంటే ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటేనే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది, ఆ ఇష్టంతో నేర్చుకుంటే ఏం బ్రెయిన్కి ఎక్కదు. ఇప్పుడు 2 అయిపోయిందా, నెక్స్ట్ 3 వస్తుంది. ఐ మీన్ 3 అంటే 2 ఎక్స్ లాగే 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. అమ్మా ఇక్కడ ఇంటర్వల్ వచ్చేసి for 0 is less than or equal to x is less than or equals to 1/2. Like this my dears. ఇప్పుడు కాస్కి వెళ్ళిపోదాం. 3 cos inverse x is equals to cos inverse of cos inverse of cos inverse of 4x cube minus 3x. ఇక్కడ మా ఇంటర్వల్ వచ్చేసి 4 √3/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. లైక్ దిస్ వీ కెన్ రైట్ రిలేటెడ్ టు tan. tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. సో 3 tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan inverse of 3x minus x cube divided by 1 minus 3x square. Here that interval is 0 is less than or equal to x is less than or equals to 1/√3. Okay nana. So cute neat formulas, I mean concepts. So listen and learn carefully.
సక్సెస్ విల్ కమ్ టు యూ ఆటోమేటికల్లీ. మీకు సక్సెస్ అంటే మార్క్సే కదా. సో లైక్ దాట్ యూ క్యాన్ డూ ఇట్. ఇప్పుడు 2 లేదు 3 లేదు, సింగిల్ సింహం లెక్క వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాసుల్లో కాస్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కూడా దట్ ఇంటర్వల్ వచ్చేసి ఫర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇదే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్వల్ చేంజ్ అవుతుంది కాబట్టి మైనస్ కాస్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫర్ minus 1 is less than or equal to x less than or equal to 0 రాదు కాబట్టి ఓన్లీ ఎక్స్ లెస్ దాన్ జీరోనే. అంటే ఇక్కడ 0 ఇంకా 1 మధ్యలో పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సింబల్ వచ్చింది. -1 to 0, -1 అనేది నెగిటివ్ సింబల్ కాబట్టి నెగిటివ్ సింబల్ వచ్చింది. లైక్ దిస్ నన్న కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని సైన్లో రాసుకోవాలి అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఇంటర్వల్ ఈజ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ నెక్స్ట్ ఇంటర్వల్ చేంజ్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ root 1 minus x square, root 1 minus x square. Here that interval is -1 is less than or equal to x less than 0. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కొంచెం వేరే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్లో రాయాలి అంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అయితే దీన్ని మనం సీకెంట్లో రాయాలి అంటే సీకెంట్ ఇన్వర్స్ ఓన్లీ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంకా రూట్లో వస్తుంది, రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ కండిషన్ వచ్చి ఫర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. లైక్ దిస్ మై డియర్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్లో రాయాలి అంటే ట్యాన్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఇది ట్యాన్లో. అలాగే కొసికెంట్లో రాయాలి అంటే దీనిని కొసికెంట్ ఇన్వర్స్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫర్ 0 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అండ్ నెక్స్ట్ వన్, tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. tan ఇన్వర్స్ ఎక్స్ని సైన్ ఇన్వర్స్లో రాయాలి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలాగే కాస్ ఇన్వర్స్లో రాయాలి అంటే కాస్ ఇన్వర్స్ 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో నన్ను ఇంతవరకు కొన్ని కాన్సెప్ట్స్ ఇంకా ట్రిక్స్ అయితే చెప్పుకున్నాం, ఇంకా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు. సో ఇవైతే చాలా 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 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతున్న ట్రిక్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని ట్రిక్స్ స్పెసిఫైడ్గా ట్రిక్స్ ఉంటాయి. ఇన్వర్స్, ట్రిగనామెట్రిక్, ఫంక్షన్స్కి రిలేటెడ్ ట్రిక్స్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్ అని చెప్తూ ఉంటాను కదా. tan ఇన్వర్స్ m బై n, tan ఇన్వర్స్ m బై n
ప్లస్ tan ఇన్వర్స్ n మైనస్ m బై n ప్లస్ m వాల్యూ π/4 వస్తుంది. అంటే ఈ టైప్ కనిపిస్తే దట్ ఆన్సర్ ఈజ్ π/4. అండ్ ఇందులోనే tan ఇన్వర్స్ m/n ఈ ప్లస్కి బదులు మైనస్ రాస్తే మైనస్ tan ఇన్వర్స్ m మైనస్ n బై m ప్లస్ n వాల్యూ కూడా మనకి π/4 వస్తుంది. ఓకే, సో ఇట్లా ఇంకొక ట్రిక్ వచ్చేసి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 పై ఇస్తే దాని ఆన్సర్ ఎక్స్లో రావాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ట్రిక్. ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పై అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి సైన్లో కూడా ఇట్లనే రాసుకుంటే ఏమవుతుంది చూద్దాం. ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్స్ టు పై కాదు ఇక్కడ π/2 అయితే అంటుండు. పైన సేమ్ కండిషన్ కింద కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు 1. కాసుల్లోనేమో పై అంట, సైన్లోనేమో π/2 అంట. బట్ కండిషన్ అయితే రెండింటికి సేమ్ టు సేమ్ వస్తుంది. అయితే ఇప్పుడు సైన్లోకి ఇంకొక కండిషన్ ఏదో రాస్తున్నాడు. ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ వాల్యూ పై ఇస్తే అప్పుడు మనకు ఆన్సరు కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ రూట్ 1 మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xyz. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై అయితే ఎక్స్ ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ రూట్ 1 మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xyz అవుతుంది. ఓకేనా? ఎస్, ఓకే, డన్. ఇప్పుడు ట్యాన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 అయితే we can get xy plus yz plus zx is equals to 1. And next one, same as tan, standard formula, tan inverse x plus tan inverse y ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు π/2 అయితే ఇప్పుడు పై తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు xyz అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మంచిగా మనకి ప్రాబ్లమ్స్లో హెల్ప్ అయ్యే షార్ట్ కట్స్ అన్నమాట, ట్రిక్స్. సో ఇంకొకటి వచ్చేసి if sin inverse x plus sin inverse y is equals to theta అయితే then sin inverse x plus sin inverse y is equal to theta అయితే then
మనకి కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ థీటా అవుతుంది. ఓకేనా. అండ్ లైక్ దిస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై వాల్యూ థీటా ఇస్తే మనకి ఇప్పుడు సైన్లో కావాలి. దట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై వాల్యూ పై మైనస్ థీటా అవుతుంది. ఓకేనా. నౌ we are moving to లోకి మూవ్ అయిపోదాం. దట్ ఈస్ ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 ఇస్తే ఏమవుతుందిరా అంటే xy is equals to 1. Like that, cot is also standard value. So if cot inverse x plus cot inverse y is equals to pi by 2 అయితే then same to same xy value 1 వస్తుంది. Okay, and we can move to next concept, next trick. If sin inverse a by x plus sin inverse b by x value pi by 2 అయితే then x value is equal to root over a square plus b square. Like this, if cos inverse a by x plus cos inverse b by x value pi by 2 అయ్యిందనుకోండి, then x is equal to same value root a square plus b square. అలాగే if tan inverse a by x plus tan inverse b by x is equals to pi by 2, then the value of x equal to root ab, and new one, easiest one, important one, if cos inverse x by a plus cos inverse y by b is equals to theta అయితే then the required value is x square by a square minus 2xy by ab cos theta plus y square by b square value equal to sin square theta. చూడండి అన్న ఎంత ఈజీగా మనకి ట్రిక్స్ అయితే వచ్చినాయో. సో ఇలా మనము చాలా 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 వాల్యూస్ నేర్చుకోవచ్చు. బోలెడన్ని ఉన్నాయి. అలాగే మనం కొన్ని నేర్చుకుందాం. ఇంకా కొన్ని ఏమైనా న్యూ ఫార్ములాస్ వస్తాయేమో చెక్ చేస్తున్న డిఫరెంట్ బుక్స్ నుంచి. we can write here, we can discuss here. సో ఆల్మోస్ట్ మనకి ఇంతకుముందు చెప్పుకున్న వాల్యూసే వచ్చినాయి. దెర్ ఈజ్ నో న్యూ ఫార్ములాస్ టిల్ నౌ. చాలా వరకు మనం చెప్పుకున్నవి ఉన్నాయి, కొత్తవి అయితే ఏం లేవు. సో దానికి వెరీ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకే, డిస్కస్ చేసిందే కానీ కొంచెం మోర్ వాల్యూస్ ఎలా రాయొచ్చు.
from one value, how can we write the remaining values like this? Sin inverse x equal to cos inverse root 1 minus x square రాసినాము. ఓకే, ఇప్పుడు ఇంకా సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ట్యాన్లో ఎట్లా రాసుకోవచ్చు అంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. లైక్ దాట్ మళ్ళీ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ని కాటులో ఏం రాసుకోవచ్చు అంటే కాట్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ రాయొచ్చు. అదే మన సైన్ ఇన్వర్స్ ఎక్స్ని సీకెంట్ ఇన్వర్స్లో రాయాలి అంటే సీకెంట్ ఇన్వర్స్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. అలాగే సైన్ ఇన్వర్స్ ఎక్స్ని రిమైనింగ్ కొసికెంట్ ఇన్వర్స్ 1 బై ఎక్స్ రాయొచ్చు. ఒక్క సైన్ ఇన్వర్స్ని రిమైనింగ్ 5 వాల్యూస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా రాసుకోవాలి అంటే ఇగో ఇట్లా రాసుకోవాలి. ఎందుకు మనం ఇన్ని రాస్తున్నామంటే ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ వాళ్ళు ఏం అడుగుతారు, మనకి ఈ క్వశ్చనే వస్తుంది అని తెలియదు. ఓకే, అందుకే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయితే ఇంకా నువ్వు మంచిగా మార్క్స్ వచ్చేస్తాయి. సో డిపెండ్ అపాన్ ద కాన్సెప్ట్, నాట్ డిపెండ్ అపాన్ ద క్వశ్చన్ స్టార్టింగ్ లెర్నింగ్ స్టేజ్లో. సరేనండి, నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ని సైన్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. అదే కాస్ ఇన్వర్స్ ఎక్స్ని ట్యాన్లో రాయాలి అంటే ట్యాన్ ఇన్వర్స్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వస్తుంది. అదే కాస్ ఇన్వర్స్ ఎక్స్ని కాట్ ఇన్వర్స్లోకి రాయాలి అంటే సో కాట్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ని సీకెంట్ ఇన్వర్స్లోకి రాయాలి అంటే సీకెంట్ ఇన్వర్స్ 1 బై ఎక్స్. అలాగే ఈ కాస్ ఇన్వర్స్ ఎక్స్ని కొసికెంట్ ఇన్వర్స్లోకి రాయాలి అన్నప్పుడు కొసికెంట్ ఇన్వర్స్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్లోకి రాసుకోవచ్చు. ఐ థింక్ సో వన్ మోర్ tan ఈజ్ దేర్, we can't write here all values, so that's why I'm going to next page, that is tan inverse x ni sin inverse లోకి రాయాలి అన్నప్పుడు sin inverse x divided by root 1 plus x square. అలాగే ఇంకొకటి tan inverse x ని cos inverse లోకి రాయాలంటే cos inverse 1 divided by root 1 plus x square. ఓకే, మళ్ళీ tan inverse x ని cot ఇన్వర్స్లో రాయాలి అన్నప్పుడు cot ఇన్వర్స్ 1 by x అవుతుంది. అండ్ వన్ మోర్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు secant ఇన్వర్స్ ఆఫ్ root 1 plus x square. ఓకే, అండ్ న్యూ వన్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ ఇన్వర్స్లోకి రాయాలన్నప్పుడు కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అవుతుంది. చూడండి రా ఎంత బాగున్నాయో. అయితే మనం ఇప్పటిదాకా ఇవి అయిపోయింది కదా, ఒకటి మిస్ అయిపోయింది. tan ఇన్వర్స్ రిలేటెడ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి I can write here, if you use this one, you can get easily direct attack answer. ఏంటంటే tan inverse x ప్లస్ tan inverse y ప్లస్ tan inverse z వాల్యూ మనకి కావాలన్నప్పుడు tan inverse ఫస్ట్ x ప్లస్ y ప్లస్ జెడ్, తర్వాత మైనస్
xyz డివైడెడ్ బై 1 మైనస్ తర్వాత బ్రాకెట్ స్టార్ట్ చేసి xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, ఎట్ ఏ టైం 3 వాల్యూస్ రావాలి అన్నప్పుడు tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z మైనస్ xyz బై 1 మైనస్ బ్రాకెట్ స్టార్ట్ చేసి xy ప్లస్ yz ప్లస్ zx. అయితే ఈడ మనకి కండిషన్లు ఏమంటున్నాడంటే x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0, z గ్రేటర్ దాన్ 0 అయితే ఇంకా xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ లెస్ దాన్ 1 అవ్వాలంట. నెగిటివ్ వాల్యూ మీన్ 1 కంటే లెస్ వాల్యూ, చిన్న వాల్యూ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, 1 మైనస్ 1 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ వాల్యూ 0 రావద్దు. ఓకేనా, 0 వచ్చిందనుకోండి ఆ వాల్యూ ఇంకా ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే సరే, ఇంకొకటి స్టాండర్డ్ ఫార్ములానే. ఇది మనకి అసలు ఐపీఎల్ ఎక్కడ చూసినట్టు అనిపించలేదు, అసలు లేదు కూడా, కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ ఉంటాయి. tan ఇన్వర్స్ x1 ప్లస్ tan ఇన్వర్స్ x2 ప్లస్ tan ఇన్వర్స్ x3 ప్లస్ అండ్ సో ఆన్. tan ఇన్వర్స్ xn వాల్యూ ఏమవుతుంది అంటే ఇగో ఇట్లా ఒకటేసారి tan ఇన్వర్స్ పెట్టేసి పెద్ద బ్రాకెట్ స్టార్ట్ చేయండి. న్యూమరేటర్ s1 మైనస్ s3 ప్లస్ s5 మైనస్ s7 ప్లస్ అండ్ సో ఆన్. అంటే న్యూమరేటర్లో ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి, 1 3 5 7. ఇంకా ఆల్టర్నేట్గా ప్లస్ తర్వాత మైనస్, ప్లస్ తర్వాత మైనస్ ఇట్లా వస్తున్నాయి, మైనస్ తర్వాత ప్లస్, డివైడెడ్ బై 1 మైనస్ ఈవెన్ నెంబర్స్ మైనస్ s2 ప్లస్ s4 మైనస్ s6 ప్లస్ అండ్ సో ఆన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎస్కే డినోట్స్ ద సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn టేకెన్ k టైమ్ అంటుండు. సరే అది ఓకే. అండ్ న్యూ ట్రిక్ ఈజ్ tan ఇన్వర్స్ x డివైడెడ్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు sin inverse of x by a. Tan inverse x by root a square minus x square is sin inverse x by a. అలాగే ఇంకొక స్టాండర్డ్ tan ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ 3a స్క్వేర్ x మైనస్ x క్యూబ్ బై a ఇంటూ a స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ వాల్యూ వచ్చేసి మళ్ళీ ట్యాన్లోనే వస్తుంది 3 tan ఇన్వర్స్ x బై a. tan ఇన్వర్స్ ఆఫ్ 3a స్క్వేర్ x మైనస్ x క్యూబ్ బై a ఇంటూ a స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ వాల్యూ 3 tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. I think and one more is tan inverse root 1 plus x square plus root 1 minus x square divided by root 1 plus x square. ఈ ప్లస్ బదులు మైనస్ రూట్ 1 మైనస్ x స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 ప్లస్ హాఫ్ కాస్ ఇన్వర్స్ x స్క్వేర్. ఇది న్యూ ట్రిక్. ఓకే, I think we did not see like this trick నన్న. ఇప్పటివరకు మనమైతే ఈ ట్రిక్ నేమి చూడలేదు. ఇంకా ఈజ్ దేర్ ఎనీ మోర్? లేదు, ఒక బుక్ అయిపోయింది, 2 బుక్లు అయిపోయినాయి. ఇంకా వేరే బుక్స్లో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నా.
ఇప్పుడు కొన్ని బుక్స్ అయితే చెక్ చేయంగా న్యూ ట్రిక్స్ చాలా వరకు దొరికినాయి. ఇంకో బుక్ తీసుకొచ్చిన, ఆ బుక్లో ఏమైనా దొరుకుతాయేమో చూస్తున్నా. సో వన్ వీడియో కంప్లీట్ ట్రిక్స్ ఫ్రమ్ ద చాప్టర్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్న. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఎన్ని ట్రిక్స్ ఉంటే అన్ని ట్రిక్స్ ఎట్ ఏ టైం ఒకటేసారి కేల్కతం చేసేయాలి. ఓకే, అట్లా డిసైడ్ చేసుకున్నా. సో 40 డేస్ ప్రోగ్రాంలో డైలీ వన్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని సో కంకణం కట్టుకున్నా. మీరు కూడా కంకణం కట్టుకొని డిసైడ్ అయిపోయి ఇట్లనే ప్రిపేర్ అవుతూ డే వైజ్గా చాప్టర్స్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంకొక బుక్లో మనకి ట్రిక్స్ దొరుకుతున్నాయి, అన్నీ ఎట్ ఏ టైం మనకి వచ్చేస్తున్నాయి ఒకటే వీడియోలో. ఐ థింక్ సో యూ ఆర్ నాట్ గెటింగ్ లైక్ దిస్ ఎట్ ఏ టైం. ఏ ఛానల్లో కూడా మనకి ఒకటే చోట మనకి దొరకవు, కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ థీటా దొరుకుతుంది, కానీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2 మైనస్ థీటా. దాని ఇంటర్వల్ వచ్చేసి థీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, అలాగే ఇప్పుడు వన్ మోర్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ థీటా ఈజ్ బిలాంగింగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ π/2, π/2, then cos inverse of sin theta is equals to π/2 మైనస్ థీటా. ఓకే, ఇవి చూడండి కొత్త ట్రిక్స్ అన్న. అండ్ నెక్స్ట్ ఇంటర్వల్ రాస్తున్నా. ఇఫ్ థీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0, ఓపెన్ ఇంటర్వల్ 0, then tan inverse of cot theta is equals to π/2 minus theta. Okay, and next trick is if theta is belongings to minus π/2, π/2, then cot inverse of tan theta. Cot inverse of tan theta is equals to π/2 minus theta. ఇంకా 2 ఉన్నాయి. ఇఫ్ theta is belongings to closed interval minus π/2 open interval 0 union open interval 0 closed interval π/2, then secant inverse of cosecant theta is equals to π/2 minus theta. అయితే ఇంకొకటి ఉన్నది లాస్ట్. ఇఫ్ థీటా ఈజ్ బిలాంగింగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 ఓపెన్ ఇంటర్వల్ π/2 యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ π/2 క్లోజ్డ్ ఇంటర్వల్ π, దెన్ మనం మిగిలింది ఏంటి? cosecant inverse of secant theta is equals to π/2 minus theta. ఓకే, సో ఇది కొత్తది న్యూ ట్రిక్, మనకి ఐపీలో కూడా దొరకదు. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నా. ఆల్మోస్ట్ కొన్ని అయితే మనకి ఉన్నాయి. I wanted to check and write so many values, so many tricks. They are useful for you. చాలా హెల్ప్ అవుతుంది.
ఆల్రెడీ ఇందాక లేదో రాసినట్టున్నది, దానికి రిలేటెడ్ ఒకసారి నేను చెక్ చేస్తున్నా. బోరు కొడితే బ్రేక్ తీసుకోండి, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి, కానీ నేర్చుకోకుండా అయితే ఉండొద్దు. ఓకేనా? నేర్చుకోకుండా అయితే అస్సలు ఉండొద్దు. ఇవి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు. ఓకేనన్నా? చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ట్రిక్ దొరికింది. అదేంటంటే tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్ అని చెప్తాను కాబట్టి tan ఇన్వర్స్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్. పై బై 4 ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1. అలాగే ఇంకొకటి సేమ్ tan రిలేటెడే, tan ఇన్వర్స్ ఉల్టా వాల్యూస్ వస్తున్నాయి. 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -1. ఓకేనా? సో ఇంకా ఇదైతే ఓకే, డన్. మిగతా అన్నీ వచ్చేసినాయి. ఇంకొకటి న్యూ ట్రిక్ వచ్చేసి ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ వాల్యూ 3 పై అయితే, 3 టైమ్స్ పై అయితే, దెన్ xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ 3 అవుతుంది. లైక్ దాట్ న్యూ ట్రిక్ మై డియర్ స్టూడెంట్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ వాల్యూ 3 పై బై 2 అయితే, 3 పై బై 2 అయితే కూడా దట్ ఆన్సర్ ఈజ్ xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ సో దే ఆర్ కంప్లీటెడ్. ఓకే, వన్ మోర్ న్యూ ట్రిక్ రన్నా. Very interesting tricks are getting. So my dears, don't leave the tricks. Don't forget to practice all these tricks. మర్చిపోకుండా ప్రాక్టీస్ అయితే చేయండి, మీకే హెల్ప్ఫుల్ అవుతాయి. ఇఫ్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ b cos inverse x is equals to c, then we will get a sin inverse x plus b cos inverse x value is equals to pi ab plus c into a minus b డివైడెడ్ బై ఏ ప్లస్ బి. చూడండి, ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బి కాస్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ సి అయితే, ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ పై ఏబి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి అవుతుంది. ఓకేనా? ఐ థింక్ ఇందాకలొకటి మనకి వచ్చిన ఫార్ములా లాగానే అనిపిస్తుందమ్మా. ఒక్కసారి నేను చెక్ చేస్తాను. ఓకే, ఒకటి అయిపోయింది కానీ ఇంకొకటి అవ్వలే. వన్ మోర్ ట్రిక్ వీ గాట్ ఇట్. ఓకే, వన్ మోర్ ట్రిక్ వీ గాట్ ఇట్. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్. ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై బై బి వాల్యూ థీటా అయితే, ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సైన్ ఇన్వర్స్ y by b వాల్యూ థీటా అయితే,
we are getting x square by a square plus 2xy by ab cos theta plus y square by b square is equal to sin square theta వాల్యూ వస్తుంది అంట. ఇది ట్రిక్. అండ్ వన్ మోర్ న్యూ ట్రిక్, tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్ అని చెప్తాను కదా. tan ఇన్వర్స్ ఆఫ్ 1 divided by 1 plus x into x plus 1, okay, plus tan inverse of, only big bracket start, 1 divided by 1 plus bracket లో x plus 1 into x plus 2 ప్లస్ అండ్ సో ఆన్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది టిల్ tan ఇన్వర్స్, మళ్ళీ బిగ్ బ్రాకెట్ స్టార్ట్, 1 by 1 ప్లస్ x ప్లస్ n మైనస్ 1 ఇంటూ x ప్లస్ n వాల్యూ ఎవరికి ఈక్వల్ అవుతుందిరా బాబు అంటే సింపుల్గా tan ఇన్వర్స్ x ప్లస్ n మైనస్ tan ఇన్వర్స్ xకి ఈక్వల్ అవుతుంది. హియర్ n ఈజ్ బిలాంగింగ్స్ టు న్యాచురల్ నంబర్ n అవుతుంది. ఓకే, సో ఇవి న్యూ ట్రిక్స్. ఐ థింక్ సో మెనీ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ బుక్స్. ఇంకా డిఫరెంట్ బుక్స్లో కొన్ని ఉంటాయి అన్నమాట. సరే, నెక్స్ట్ వన్ వచ్చేసి రేంజ్ ఆఫ్ సమ్ స్పెషల్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, షార్ట్కట్లో ITF అని రాసేసిన. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి పై పవర్ 3/32 is less than or equals to sin inverse x की whole cube plus cos inverse x की whole cube is less than or equals to 7 pi power 3/8. 7 pi power 3/8. And next one is pi square by 8 is less than or equals to sin inverse x whole square plus cos inverse x whole square is less than or equals to 5 pi square by 4 అంట. ఇదొక ట్రిక్. నెక్స్ట్ మైనస్కి రిలేటెడ్ వస్తుంది. మైనస్ పై స్క్వేర్ బై 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 పై స్క్వేర్ బై 4. ఓకే, సో ఇలా చాలా వరకు ట్రిక్స్ అయితే కవర్ చేసినామని అనుకుంటున్నా. మీకేమైనా ఇంకా న్యూ ట్రిక్స్ అయితే కనిపిస్తే, న్యూ ట్రిక్స్ అనేవి కనిపిస్తే నాకు పంపించండి, నేను కూడా ఇంకా ట్రై చేస్తాను. సో ఇంకా చాలామందికి షేర్ చేస్తాను. జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. కాబట్టి చేతనైన వరకు అందరికీ హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా చదువుకునేలాగా మన వంతు మన దోస్తులకి హెల్ప్ చేయండి. ఓకే, హెల్ప్ చేస్తే ఏమవుతుంది, తిరిగి మనకి మంచిగా రిటర్న్స్ వచ్చేస్తూ ఉంటుంది. 1 రూపీ హెల్ప్ చేసినావు అనుకో, భగవంతుడు నీకు 100 రూపీస్ రిటర్న్ ఇస్తాడు. కాబట్టి ఆ వేలో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, బట్ డోంట్ గెట్
పాజిటివ్ ఇన్ కరోనా అని చెప్తాను. సో మంచిగా హెల్ప్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మనం నలుగురికి అలా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల, లేదు ఈ షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే, సో మనకి కూడా ఇవన్నీ గుర్తుంటాయి అన్నమాట. ఓకే, మీ పక్కనున్న దోస్తుని కూర్చోబెట్టి నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావు, నేర్చుకున్న దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయు. అప్పుడు వాడికి వస్తుంది, ఇంకా నీకు కూడా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, నీకే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది కదా, నీ వల్ల ఇంకో దోస్తుకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో స్టడీ అయితే చాలా వరకు అందరికీ షేర్ చేయమనే చెప్తాను. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజుకి నా వంతు 100కి 1000% వర్కౌట్ చేసి ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్కి రిలేటెడ్గా ఎన్ని డిఫరెంట్ బుక్స్లో దొరికిన టిప్స్, ట్రిక్స్, కోర్ కాన్సెప్ట్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఒక వీడియోలో నేను ఇంత ప్రయత్నం చేయటం ఏంటంటే, మెయిన్ రీజను మీరు ఎక్కడ వెతుక్కోకుండా ఈ ఉన్న వీడియోలో నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. అయితే మనము ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓన్లీ థియరీ, కాన్సెప్ట్, టిప్స్, ట్రిక్స్ గురించి కాన్సెప్ట్స్ అన్నిటిని గ్యాదర్ చేస్తున్నా. సో ఇవి వస్తే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వన్ స్మాల్ సజెషన్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ ఇన్ యువర్ లైఫ్. వై? బికాజ్ స్టడీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ యువర్ లైఫ్. స్టడీ లేకుండా మనం ఏం చేయలేం కాబట్టి, స్టడీస్ అనేది కష్టం అనిపించినా, ఎస్పెషల్లీ దట్ టు మ్యాథ్స్ అనేది డిఫికల్ట్ అనిపించినా, ఇష్టంతో వీడియోని నేర్చుకుంటూ కొంచెమైనా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వాటి రిలేటెడ్గా, సో మీకైతే నాకు తెలిసినంత వరకు 100% హెల్ప్ అయితే అవుతుందని ఈ వీడియోలు చేస్తున్నా. 40 days ప్రోగ్రామ్ నన్న ఫ్రీగా సర్వ్ చేస్తున్నా. ఓకే, ఫ్రీగా అప్డేట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి, సో మీరు వాటిని ఫాలో అవ్వటమే ఇంకా మీ వంతు. 40 daysలో డైలీ 1 day 1 chapter కాబట్టి, ఆల్రెడీ ఇట్ ఈజ్ 8th chapter నన్న ఫ్రమ్ మ్యాథ్స్ 1A జూనియర్ ఇంటర్. ఇట్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ CBSE, ICSE. ఓకేనా, NCERT టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండే కాన్సెప్ట్ని కవర్ చేస్తున్నా కాబట్టి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది ఇండియా వైజ్. కాబట్టి మీరు CBSE, SSC వాళ్ళకి కాకుండా ICSE వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఈరోజుకి సైన్అప్ చేసే టైం వచ్చింది కాబట్టి సైన్అప్ చేద్దాము. ఓకేనా, జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్. నెక్స్ట్ వీడియోలో హైపర్బోలిక్ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి టిప్స్, ట్రిక్స్, ఇంకా కోర్ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియో, దీని ప్రీవియస్ కాన్సెప్ట్స్ వీడియోస్ కూడా ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసుకుంటూ, లుక్అవుట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేయండి. నెక్స్ట్ వీడియో టుమారో at 9 PM we will meet you again. అప్పటి వరకు జై హింద్, టేక్ కేర్, బై బై.